నమస్తే. నల్గొండ కాంగ్రెస్‌లో ఈ మధ్యల డీసీసీ అధ్యక్ష పదవి రచ్చరేపింది. మనకందరికి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్‌కు, మీనాక్షి నటరాజన్‌కు, కేసీ వేణుగోపాల్‌కు లెటర్ రాసిండు. కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించండి అని రాసిండు. ఆయన గతంలో నాపై తీవ్రంగా వ్యాఖ్యలు చేసిండు, గలీజ్గా మాట్లాడిండు అని రకరకాల ఆ లెటర్లు వాదనలు కూడా వేసిండు, రాసిండు. ఆయనను తొలగించండి, సూటబుల్ గాడు ఆయన, ఆ మనిషి రాజకీయాలకే సెట్ గాడు, ఆ పదవి కూడా అసలే సెట్ గాడు, తొలగించండి అని లెటర్ రాసిండు. అయితే ఎక్కడ పెద్దగా పొలిటికల్ సర్కిల్లో కాంగ్రెస్ నాయకుల నుంచి స్పందన రాలేదు, ఎవరేం దాని గురించి మాట్లాడలేదు. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మాట్లాడినట్లు కనిపిస్తూ ఉంది. ప్రెస్ మీటే పెట్టినట్టున్నాడు. ఇక విలేకరులు అడుగుతారు కదా, ఏంది ఆయన వ్యాఖ్యలపై ఇట్లా మాట్లాడతావు, ఏం స్పందిస్తావు అంటే ఆయన కూడా చెప్పిండు, నేను సమర్థించను అంటున్నాడు. కైలాష్ నేత వ్యాఖ్యలు నేను సమర్థించను అంటున్నాడు. మరి మంచిదే, సమర్థించవు, కానీ సరైన 2-3 బూతు పదాలు ఇవో వాడింటాడు అనుకుందాం, సరే క్షమాపణ చెప్పిండు, అది కూడా వేరే విషయం. చెప్పిండు అప్పుడే క్షమాపణ. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత ఈయన వెంకటరెడ్డి, వీళ్ళు ఎంతైనా మాట్లాడవచ్చా కాంగ్రెస్ పార్టీ గురించి? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే గతంలో అన్నాడు కదా, ఈయన బ్లాక్ మెయిలర్ రా బాబు, పెద్ద దొంగరా బాబు, నాకు తెలిసి ఆయన చరిత్ర, 50 కోట్లు పెట్టి తెచ్చుకోండి పీసీసీ పదవని రాజగోపాల్ రెడ్డి అన్నాడు. మరి అవి మంచివేనా? అవి సమర్థిస్తావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తుంటే మునుగోడులా ఈయన ఎంపీగా ఉన్నాడు, భువనగిరి ఎంపీగా. కాంగ్రెస్కి ఏం ఓటేస్తారు అవుతుంది, అది పార్టీ పైన అయిపోయింది. రేవంత్ రెడ్డికి పీసీసీ వచ్చినప్పుడే అయిపోయింది దాని కథనే, అయిపోయి మునిగిపోతుంది, ఇంకేముంది, ఓకే బీజేపీకి ఏం అని చెప్పిండు. అది సమర్థిస్తావా? మరి ఏం మాట్లాడవు, అవి సమర్థిస్తావా అంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాట్లాడండి కైలాష్ నేత ఆ రోజు. అసలు పార్టీకి ఏం సంబంధం? ఆయన డీసీసీ అధ్యక్ష పదవికి ఆయన మాట్లాడిన మాటలకి ఏం సంబంధం అంటున్నా? ఎందుకు మాట్లాడిండు? ఆ రోజు చెరుకు సుధాకర్ గౌడ్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిండు, ఆయన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత బీజేపీకి ఓటేయమంటే కోపం వచ్చి మాట్లాడిండు, ఒక నిక్కార్సైన కాంగ్రెస్ కార్యకర్త కాబట్టి. మీలాగా అక్కడ ఇక్కడ దుంకడు కదా, విద్యార్థిగా ఉద్యమాలు చేసి రాజకీయంలో ఎంట్రీ అయిన తర్వాత ఒకటే పార్టీ పట్టుకొని నిలబడ్డాడు. మీలాగా ఆ పార్టీ జెండా ఈ పార్టీ జెండా పట్టుకోలేదు కదా కోమటిరెడ్డి బ్రదర్స్ లాగా. కాబట్టి బాధ అనిపించింది, కోపం వచ్చింది, మాట్లాడిండు. తర్వాత క్షమాపణ అయిపోయింది, ఎందుకంటే మునుగోడు బిడ్డే కదా. అంటే ఆయన సమర్థించవు కానీ వీళ్ళే సమర్థిస్తావా? ఇదెక్కటి అన్యాయం, ఇదెక్కటి భావదారిద్రం? వాళ్ళు ఎంతైనా మాట్లాడవచ్చా? ఏంది కారణం అంటున్నా? ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఏం సంబంధం? నల్గొండ ఏంది మతలాభం ఏంది అంటున్నా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరునికి రాలేదని బాధనా, లేకపోతే నన్ను తిట్టిండని బాధనా, ఏంది? ఒక బీసీ వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ కూడా సమర్థించని అంటున్నాడు. ఓకే, సమర్థించవద్దు, మామూలే, కొంచెం ఆవేశంగా మాట్లాడండి, మంచిదే. మరి వీళ్ళవి కూడా సమర్థిస్తున్నావా అంటున్నా? దీన్ని కూడా చెప్పు. ఈయన సమర్థించను కైలాష్ నేత మాటలు అన్నప్పుడే గతంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిపై చేసినప్పుడు, ప్లస్ ఈయన బీజేపీకి ఓటే అన్నప్పుడు అవి కూడా సమర్థించను అంటే బాగుంటుండే. అవి అట్లే పెట్టినావు అక్కడ పక్కకు, ఈయన గురించి మాట్లాడుతున్నావు. ఇలా విలేకరులు రాలిన ప్రశ్నకు రకరకాలు ఏదో సమాధానం చెప్పాడు. ఒకసారి చదివినాక మాట్లాడతాం మళ్ళీ మధ్యలో. కోమటిరెడ్డిపై కైలాష్ నేత మాటలను సమర్థించాను మహేష్ కుమార్ గౌడ్. నిక్కర్స్ అయిన కార్యకర్తలకు బాధ అనిపిస్తుందండి. ఎస్, నిక్కర్స్ అయిన కార్యకర్తలు సచ్చినా బతికినా అదే పార్టీలో ఉంటారు కొందరు కార్యకర్తలు. వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తొక్కి నారదీస్తారు. ఎస్, 100%. బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు ఏంటివో. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. దీక్ష దివాస్ పేరిట ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైందని అన్నారు. మీకెందుకు భయం అండి? వాళ్ళు ఏదైనా దీక్ష చేసుకో, మీకేం బాధ, మీకేం భయం? జూబ్లీస్లో గెలిచిండ్రు కదా, ఉత్సాహంగా ఉండండి, గజం ఎగరండి, ఇంకెందుకు మీకేం బాధ? వాళ్ళు దీక్ష దివాస్ చేయకపోతే ఇంకేమైనా చేసుకొని కేసీఆర్ బయటకు వస్తే ప్రజలు అసహించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మీరే రెచ్చగొట్టి బయటికి తెస్తున్నారు, నిద్ర లేపుతున్నారు. 2 ఏళ్ల ప్రజాపాలన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు సవాలు విసిరారు. అబ్బా, ఇంక వస్తారు సవాలు విసిరినప్పుడే ఇంక లేచి మొత్తం ఇట్లా దులుపుకొని, బట్టలు దులుపుకొని కుర్చీల నుంచి లేచి వచ్చి ఇంక రాండ్రి అంటారేమో. ఊతదే ఇవి, ఊత సవాళ్ళు.
బీఆర్ఎస్ మునిగిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారు, అందుకే మౌనంగా ఉన్నారని అన్నారు. నాకు ఒకటి గుర్తొస్తుంది ఈ మాటకు, బీఆర్ఎస్ మునిగిన శకం అని కేసీఆర్ స్వయంగా అర్థం చేసుకున్నారు, అందుకే మౌనంగా ఉన్నారని అన్నారు. నాకు ఒకటి గుర్తొస్తుంది, మనకు అప్పుడప్పుడు వీడియోలు వస్తుంటాయి. ఎంత బలమైన సింహం అన్నా ఒక 2 అడుగులు వెనకేస్తుందంట టైం బాగాలేనప్పుడు. ఎందుకు? కుప్పించి ముందుకు దూకడానికి, పంజా విసరడానికి. అంత మాత్రాన వీని పని అయిపోయింది, వీని కథ అయిపోయింది, వీళ్ళు లేవలేడిగా అయిపోయింది వీని పని అనుకుంటే పొరపాటు. కుప్పించి ముందుకు దూకడానికి, బలమైన పంజా విసరడానికి 2 అడుగులు వెనకిగేస్తుంది. అంత మాత్రాన ఇంక అయిపోయింది అనుకుంటే మాత్రం ఇంకా అసలైన పంజం మీద పడుతుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు కూడా. ప్రజా సెంటిమెంట్ను రాజకీయ లాభం కోసం వాడుకొని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని వెల్లడించారు. మీరేమో శుద్ధపూసలు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేసినట్టు ఏందో బీఆర్ఎస్ బూటకపు మాటలు నమ్మొద్దని సూచించారు. నమ్మలేదు కదా మళ్ళీ మొన్న, ఇంకేం సూచిస్తారు? నమ్మలేదు కదా, జూబ్లీహిల్స్లో నమ్మకనే మిమ్మల్ని గెలిపించారు, ఇంకెందుకు బాధ? అమరుల శవాలపై కేసీఆర్ అధికారం అనుభవించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలేదు, మీ వల్లనే వచ్చింది, సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా అని చెప్పి నిమ్స్లో కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ ఒకసారి చదవాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించాలని సూచించారు. వాళ్ళు అట్లా చేసినందుకే కదా ఓడగొట్టిండ్రు, వాళ్ళ అమరులను అన్యాయం చేసినందుకే కదా ఓడగొట్టిండ్రు. ఒక మాట, ఒక వాస్తవం గమనించాలి మనం కూడా. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది వాస్తవమే, 100% నిజమే. స్వయంగా కేసీఆరే అసెంబ్లీ చెప్పిండు, అసలు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణనే లేదు, తెలంగాణ సోనియా అమ్మనే ఇచ్చిందని చెప్పిండు. మీరు కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు. కానీ కేసీఆర్ కూడా ఆ నడుం కట్టకపోతే కూడా తెలంగాణ వచ్చేదైతే కాదు, ఇదైతే వాస్తవం. సరైన నడుం కట్టిన తర్వాత ఉద్యమం ఉధృతమైంది, విద్యార్థులు చనిపోయినరు, చాలా నష్టాలు జరిగినాయి, ప్రాణాలు కోల్పోయి, అది వేరే విషయం, అదే ఒక కోణం. కానీ మొదలుపెట్టిందంటే కేసీఆర్ మొదలుపెట్టి నడుం కట్టిండు. ఉద్యమం ఉధృతం వచ్చి ఇక చాలామంది బలిదానాలు కావడం, ఇదంతా కథ నడిచినాక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, అది వాస్తవం, కేసీఆర్ ఒప్పుకున్నాడు. అది ఇక మీరున్నారు అప్పట్లో ఆంధ్రోళ్ళకు పెత్తనం చేసుకుంటా, వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా, వాళ్ళ సంచులు మోసుకుంటా. మరి మీదేం సొక్క ఉంది, మీది గట్లే ఉంది కదా. ఇంకేడుంది? పార్లమెంటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గల్లంత కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చిందంటే అది సోనియా గాంధీ చలవ వల్లే, సోనియా గాంధీ లేకపోతే రాష్ట్రం వచ్చేదే కాదని కేసీఆర్ స్వయంగా చెప్పారు. అదే అంటున్నా, ఆయనే చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే రాదని. విద్యార్థుల ఆత్మ బలిదానాలకు స్పందించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు అంటే, ఆ కర్రు కాల్చి వాత పెట్టిండ్రు జూబ్లీహిల్స్లో అంటున్నాడు. అది కాంగ్రెస్ గెలుపు కాదండి, మేము గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నాం కదా, తిరిగినాం కదా, ఇప్పటి కూడా మా చెవికి వస్తుంది. అది కాంగ్రెస్ గెలుపు కాదు, అది నవీన్ యాదవ్ గెలుపు. అక్కడ స్థానికుడు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు, ఆయన స్వచ్ఛందంగా ఒక సంస్థ నడుపుతున్నాడు, ఎంతో కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన గెలుపు. అది కాంగ్రెస్ గెలుపు కాదు. కాంగ్రెస్ బాగుంది, మంచి పాలన చేస్తుందని ఏలే, అది కేవలం నవీన్ యాదవ్ గెలుపు. అది నవీన్ యాదవ్ చూసేసిన ఓట్లు. స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగినోడు, సమస్యలు తెలుసు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వస్తాడు, ఒక భరోసా ఉన్న నాయకుడు అని ఆయనను చూసి ఓట్లు వేసి, మీకు కాంగ్రెస్ పార్టీని కాదు అట్లే అనుకునేరు, పోయి బొక్కబొర్ర పడతారు చూడు ఇప్పుడు. ఇంకేముందా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ డీసీసీ కైలాష్ నేత మాట్లాడిన ఆ వీడియో ఇప్పటిది కాదు, 3 ఏళ్ల క్రితం నాటి వీడియో. నేను కూడా కైలాష్ నేత మాటను సమర్థించాను. ఈ విషయంపై కైలాష్ నేత ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇదంతా బీసీలది, ఇది ఉతకథ. కానీ ఇప్పుడు చెప్తున్నాడు కదా సమర్థించానని. మరి రాజగోపాల్ రెడ్డి సమర్థిస్తావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిండు కదా వ్యాఖ్యలు గతంలో, పెద్ద బ్లాక్ మెయిల్ రా దొంగరని ఆయన అని, అవి సమర్థిస్తావా? ఏం మాట్లాడతారో ఏం కథనో అర్థం కాదు. మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళకు లొంగి మాట్లాడుతున్నాడు. ఏది? నల్గొండ పులులకు ఎట్లుంది చూడు కథ. ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నాయనే వ్యక్తి కూడా వాళ్ళను సమర్థిస్తున్నాడు, ఇక బీసీ బిడ్డనేమో విమర్శిస్తున్నాడు. ఇట్లా చూడు రాజకీయం. అందుకే అంటున్నా, బీసీల రాజ్యం రావాలి, బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి.
ముఖ్యమంత్రి పీఠంలో ఆయన కూర్చోవాలి బీసీలు ఆయన. అది ఎప్పుడు వస్తుందో ఏం కథనో తెలియదు. ఈ బీసీ రిజర్వేషన్లే ఇంకో మాట ఏమన్నా తెలుసా మహేష్ కుమార్ గౌడ్, బీసీలకు 42% రిజర్వేషన్ నా భుజానికి ఎత్తుకుంటా అన్నాడు. నా భుజం మీద వెతుకుంటా నేనే మోస్తా అన్నాడు. అది ఎప్పుడో కిందికి దించిండు. అది గుర్తొస్తలేదు ఆయనకే, ఎప్పుడు కిందికి వేసిండే ఆయనే కిందికి వేసిండు ఎప్పుడు. ఇట్లా ఉంది మహేష్ కుమార్ గౌడ్ది. చూసినే ఉండండి మన తొలి వెలుగు.